ఈరోజు మజ్జిగ పులుసు చేశానండి. ఆనపకాయ, వంకాయ ముక్క వేసి. అయితే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ పోపు వేయించేసుకుని కొంచెం దళసరి ప్యాన్లో ఆనపకాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, వంకాయ ముక్కలు అన్నీ వేసేసి తగినంత ఉప్పు, పసుపు వేసేసుకుని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసుకోవాలండి. ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఈ లోపల కొద్ది చిరుపులుపున్న పెరుగుని చక్కగా మజ్జిగలా చిలికేసుకుని అందులో ఒక స్పూను శనగపిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ ముక్క ఉడకగానే అందులో ఈ మజ్జిగ పోసేసి కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి మరగనిచ్చి కట్టేసుకోవాలి. ఈ మజ్జిగ పులుసు చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. అయితే మొన్న ఓసారి చేశాను, మెంతికూర బంగాళదుంప కూర చేశాను. మెంతికూర వచ్చిన నాళ్ళు ఇది వాడితే మంచిది. వంకాయ, కొత్తిమీర